నంద్యాల జిల్లా డోన్లో పసుపు పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. తారకరామ నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి పాదయాత్రగా పార్టీ కార్యాలయానికి చేరుకొని మహానాడు కేకును కట్ చేసి వేడుకలు జరిపారు. నాడు పేద బడుగు సామాజిక వర్గాల కోసం ₹2 బియ్యం పథకాన్ని ప్రారంభించిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. నందమూరి తారకరామ గారి 104వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. అందరికీ మా డోర్ పేరు తరఫున, మా అందరి తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో మనం చూసాం, గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బంది పెట్టాం. మనం వైకాపా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కానీ ఆంధ్ర సంస్థలు చాలా ఇబ్బంది పెట్టారు. ఇతరులు సృష్టించిన తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చాక ప్రజలు అన్ని కులాలు కూడా సుశాంతంగా ఉన్నారు. గతంలో ఎస్సీలకు చాలా ఇబ్బంది పెట్టారు. డాక్టర్లు కానీ రకరకాల ఎస్సీలను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం అది. మేము వచ్చాక రాష్ట్రంలో కానీ మన ఊళ్ళో కానీ ఏ కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా బ్రహ్మాండంగా స్వేచ్ఛగా అందరూ ముందుకు వస్తే మనకు తెలుసు. దీన్ని క్రియేషన్ అంతా కూడా చంద్రబాబు గారు పార్టీ స్థాపించినప్పుడు బడు బరగాలు అన్ని కూడా పోదాం అంత అభివృద్ధి ముందుకు తీసుకొని ఆ రోజు పార్టీ స్థాపించాడు. కలపండి 85లో తిరిగి ఎలక్షన్స్ వస్తే అదో సునామీ, తిరిగి ఎదురులేని విజేతగా ఎన్టీ రామారావు గారు అధికారం పరిపాలించినారు. అప్పుడే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఎన్టీ రామారావు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకున్నటువంటి రాజకీయవేత్తలు ఎంతో మంది ఉన్నారు. రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తికి ఎన్టీ రామారావు గారు రాజకీయాల ఓనమాలు నేర్పించాడు. ఈ రోజును కూడా క్రమం తప్పకుండా చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతా ఉన్నారు. ఇవాళ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ₹2 కిలో బియ్యం, పక్కా గృహ నిర్మాణం, ₹50